పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు అదేవిధంగా మూసీ ప్రక్షాళనలో 1,50,000 కోట్ల రూపాయలతోనే మేము దీన్ని ప్రక్షాళన చేస్తాం, అభివృద్ధి చేస్తామని చెప్పినారు. ఇది కూడా పెద్ద లూటీ చేసే స్కీమ్ అని చెప్పేసి కూడా ఆధారాలతో పాటు కూడా ఏం చేస్తున్నారో ఏం చేయబోతున్నారో అని చెప్పడం జరిగింది. కొడంగల్ ఎత్తిపోతలలో ఇటు మెగాకి ఇటు రాఘవ కన్స్ట్రక్షన్స్ ఏదైతే పొంగులేటి గారిది ఉన్నదో సంస్థ ఇద్దరు కలిసి దొంగలు ఊర్లు పంచుకుంటారని చెప్పేసి కూడా ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు మాకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు. చివరికి ఈ కొడంగల్లో కూడా ఈ లగచర్ల గ్రామం దగ్గర చుట్టుపక్కల సొంత అల్లుడు గురించి మ్యాక్స్ బీన్ అనేటువంటి కంపెనీకి ఫార్మా విలేజ్లో ఫార్మా సిటీలో తన కంపెనీకి తన అల్లుడు కంపెనీకి స్థలాన్ని సేకరిస్తుందని చెప్పేసి కూడా ఆధారాలతో పాటు చూపించారు మా కేటీఆర్ గారు. కానీ ఢిల్లీలో తనకి రక్షించేటువంటి మిత్రుడిగా రహస్య మిత్రుడిగా సోదరుడిగా ఈ ఆర్ఎస్ బ్రదర్స్ ఒక ఇద్దరు బంధంగా సంజయ్ కుమార్ గారు రేవంత్ రెడ్డి గారు మళ్ళొకసారి కాపాడుకుంటారని చెప్పడానికి ఇలాంటి సందేహం లేదు. ఆధారాలతో పాటు మేము చెప్తా ఉన్నాం. ఇన్ని రోజులు దీనిపైన స్పందన లేదు అంటే చాలా స్పష్టంగా ఈరోజు వీరిద్దరు కూడా కలిసి నాటకాలు ఆడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అగ్నిగుండంలాగా మార్చి తెలంగాణ రాష్ట్రంలో బలమైన శక్తిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఏదో రకంగా అడ్డుకోవాలా, ఏదో రకంగా మరి నిర్వీర్యం చేయాలా, వారి నాయకత్వాన్ని బలహీనపరచాలని జరిగే ప్రయత్నం ఏతున్నదో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. చాలా క్లియర్గా గత 3 రోజుల నుంచి కూడా ఈ జరిగిన సంఘటనలన్నింటినీ కూడా రాజకీయ రంగు పూసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఒకటిగా వారి అన్ని చర్యలు బయటపడుతూ ఉన్నాయి, వారి అన్ని నాటకాలన్నీ కూడా బయటపడుతూ ఉన్నాయి. పోలీసులను అడ్డు పెట్టుకొని తమ ప్రైవేట్ సైన్యంలాగా తన ప్రైవేట్ వ్యక్తుల్లాగా పోలీసులను వాడుకొని మరి ఇక్కడ అక్రమ అరెస్టులు చేసుకుంటూ మరి దొంగ నాటకాలకు తెరలేపుతా ఉన్నారు. తన ఇష్టానుసారం ఈరోజు తమ రిమాండ్ రిపోర్ట్లన్నీ కూడా బయటపడతా ఉంటే వాటన్నిటిని కూడా మేము తప్పులన్నీ ఎత్తి చూపి వారికి చూపే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చాలా క్లియర్గా ప్రభుత్వం యొక్క వైఫల్యమే ఘటనకు కారణం. స్పష్టంగా వారు కూడా తెలుసు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఇప్పుడు మాట్లాడలేదు, ఆయన మాట్లాడలేదు, బండి సంజయ్ గారు, కానీ ఆ పార్టీ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు, పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇది ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు చెప్పిన చర్య అంటున్నారు. కానీ వాస్తవాలు ఒకటొకటి బయటకు వస్తూ ఉన్నాయి. గత 2 రోజుల నుంచి కూడా దాంట్లో క్లియర్ కట్గా ఆ దాడిలో పాల్గొన్నది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు నాయకులు అని చెప్పేసి కూడా స్పష్టంగా బయటపడుతూ ఉన్నది. ఇది రాము నాయక్ అని చెప్పేసి దాంట్లో నిందితుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో దిగిన ఫోటో ఇది. అదేవిధంగా ఇంకొక కార్యకర్త వర్ల హనుమంతు అని చెప్పేసి తను కూడా నిందితుడు ఉన్నటువంటి ఆ ఒక్క దాంట్లో ఉన్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. ఊరంతా కూడా పార్టీలకు అతీతంగా తమ భూములు ఇవ్వబోము ఫార్మా విలేజ్కి ఫార్మా సిటీకి రేవంత్ రెడ్డి అల్లుడు కోసానికి మేము త్యాగాలు చేయడానికి సిద్ధం లేము అని చెప్పేసి కరాఖండిగా తీర్మానం చేసుకుని గ్రామం అంతా కూడా తిరుగుబాటు చేస్తే తమ వైఫల్యాన్ని కప్పుపిచ్చుకోవడానికి ఈరోజు కేటీఆర్ గారి పైన మా అక్కడ కొడంగల్కి ప్రాతినిధ్యం వహించినటువంటి మా శాసన సభ్యుడు నరేందర్ రెడ్డి గారి పైన లేనిపోని తప్పుడు కేసులు బనాయించే ప్రయత్నం చేసి నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి ఈరోజు జైల్లో పెట్టిన సంగతిని ఈ సందర్భంగా ప్రజల దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఇవన్నీ కూడా స్పష్టంగా అర్థమవుతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మంత్రులు నాయకులు మాట్లాడేదంతా ఉత్తరే. రేవంత్ రెడ్డి గారు రాసిన స్క్రిప్ట్నే వారు చదువుతా ఉన్నారు. కానీ వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో గ్రామం అంతా కూడా ఖాళీ చేసింది. అక్కడ ఏ ఒక్క మగవారు కూడా గ్రామంలో లేరు ఈరోజు. కాబట్టి ఈ భూములని ఇవ్వడానికి అక్కడ దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలు పేదవారు ఎవ్వరు కూడా సిద్ధంగా లేరు. 9 నెలల నుంచి కూడా ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కూడా తేట తల్లం అయిపోయింది. 5వసారి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం ఇది. బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇరికించాల్సినటువంటి ప్రయత్నము రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారి నుండే
బండి సంజయ్ గారు ఇద్దరు కూడా కలుపుకొని ఒకరికొకరు మాట్లాడుకొని చేసే ప్రయత్నాలన్నీ కూడా వారికి టీఆర్ఎస్ పార్టీ తిప్పికొట్టినాం మేమందరం కూడా. వారందరి కూడా ప్రతిదీ కూడా మొదటి నుంచి కూడా కాళేశ్వరం స్కామ్ అని చెప్పినారు, దాన్ని ఏం చేయలేకపోయారు. అదే కాళేశ్వరం నీళ్లు ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి మళ్ళా నేను ఇక్కడ గండిపేటలో హిమాయత్ సాగర్లో నింపుతా అంటుంది, మల్లన్న సాగర్కి వెళ్ళి తీసుకొచ్చేసి కుట్టుకుపోయిందని చెప్పి ప్రచారం చేశారు ఎన్నికల్లో. దాని తర్వాత ఫోన్ ట్యాపింగ్ అని కొన్ని రోజులు డ్రామాలు ఆడినారు. దాని తర్వాత కొన్ని రోజులు ఉత్తగనన్న మా కేటీఆర్ గారి పైన వాళ్ళ మంత్రులతో మహిళా మంత్రులతో కొండ సురేఖ గారితో లేనిపోయిన ఆరోపణలు చేసే ప్రయత్నం చేసినారు. ఇప్పుడు మొన్నటి వరకు ఫార్ములా ఈ అని చెప్పేసి కేసులు అని చెప్పేసి మొన్నటి వరకు తప్పుడు ప్రచారం చేసినారు. నిన్నగాక మొన్న ఈ యొక్క కొడంగల్లో వారి సొంత అల్లుడికి స్థలాలు భూమి సేకరణ చేస్తున్నారని అక్కడ గ్రామస్తులందరూ గ్రామం తిరుగుబాటు చేస్తే దాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ పైన కేటీఆర్ గారి పైన వారిపైన బురద తల్లి వారిని కూడా మళ్ళా కేసులు ఇరికించే ప్రయత్నం చేశారు. ఈ రకంగా ప్రతి సందర్భాన్ని కూడా మరి బీఆర్ఎస్ పార్టీని మేము అడిగే ప్రశ్నలకి మీ ప్రజలకు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు 6 గ్యారంటీలు రైతు బంధు ఇవన్నీ అడుగుతూ ఉంటే మొన్న ఇప్పుడు బోనస్ ఇవ్వాలని చెప్పేసి అడుగుతూ ఉంటే రైతులకి ఒడ్లు కొనుగోలులో ఇవన్నీ మేము అడుగుతూ ఉంటే వాటికి సమాధానం చెప్పలేక రైతు రుణమాఫీ అన్నారు సంపూర్ణంగా కాలేదని చెప్పేసి మీరు రైతులని చెప్పి కాలేదని ప్రజలకు రుజువు అయిన తర్వాత వీటన్నిటిని కూడా డైవర్ట్ చేయడానికి అన్ని కేసులు పెట్టుకుంటూ మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ముందుకు వస్తూ ఉన్నారు. దీన్ని అన్నీ కూడా తట్టుకొని నిలబడుతుంది బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు ప్రజలకు అన్నీ కూడా తేటతలం అయిపోయింది, ప్రజలకు అన్నీ అర్థమవుతా ఉన్నాయి. దీనికి తోడుగా సంజయ్ కుమార్ గారు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యక్షంగా డైరెక్ట్గా చేతులు కలిపి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని బలహీనపరిచే ప్రయత్నాల్లో భాగంగా చేస్తున్న సంగతిని గుర్తు చేస్తూ మరి 3 రోజుల నుంచి కూడా జరుగుతున్నటువంటి సంఘటనల గురించి ఎలాంటి సమాధానం చెప్పలేక బండి సంజయ్ గారు ముఖం చాటేస్తూ ఉన్నారు. దీన్ని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. మరొకసారి ఈ యొక్క ఆర్ఎస్ బ్రదర్స్ యొక్క అనుబంధాన్ని మరొకసారి ప్రజల దృష్టికి తీసుకొచ్చడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అన్నీ కూడా ఒకటొకటి కూడా ఖచ్చితంగా అర్థం చేసుకొని ఈ యొక్క ఇద్దరు నాయకులు 2 పార్టీలు లోపాయకరంగా ఒప్పందం చేసుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని లేకుండా చేయాలని చెప్పేసి చేసే ప్రయత్నాన్ని తప్పకుండా అన్ని కుట్రలని కుతంత్రాలను తిప్పి కొడుతుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఇప్పటికైనా లగచర్య అనేటువంటి ఈ సంఘటన గ్రామం అంతా కూడా తిరుగుబాటు చేసింది. ఈ యొక్క లఘుచర్య యొక్క సంఘటన మరొక నంది గ్రామంగా మారబోతా ఉంది. ఏ రకంగానైతే వెస్ట్ బెంగాల్లో అక్కడ ఎవరైతే నంది గ్రామంలో అప్పుడు భూసేకరణ చేయాలని చేసినటువంటి పార్టీ అక్కడ నామరూపాలు లేకుండా అయింది. ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుశ్చర్యలు దుర్మార్గాలు తప్పకుండా తిప్పికొడతాం. రేపు కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో కావడం ఖాయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను.